మొదటి దినవృత్తాంతములు 27వ అధ్యాయము. జనసంఖ్యను బట్టి ఇశ్రాయేలీయుల పితరుల ఇంటి పెద్దలు సహస్రాధిపతులు శతాధిపతులు అను వారి లెక్కను గూర్చినది, అనగా ఏర్పాటైన వంతుల విషయంలో ఏటేటా నెలవంతున రాజునకు సేవ చేసిన వారిని గూర్చినది. వీరి సంఖ్య 24,000. మొదటి నెలను మొదటి భాగం మీద జబ్దీయేలు కుమారుడైన యాషాబాము అధిపతిగా ఉండెను. వాని భాగంలో 24,000 మంది ఉండిరి. పెరెజు సంతతి వారిలో ఒకడు మొదటి నెల సైన్యాధిపతులకందరికీ అధిపతిగా ఉండెను. రెండవ నెల వంతు అహోహీయుడైన దోదయిదియు అతని భాగపు వారిదియు ఆయను. అతని భాగమందు మిక్లోతు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. మూడవ నెలను యెహోయాదా కుమారుడును సభాముఖ్యుడునగు బెనాయా అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. ఈ బెనాయా ఆ 30 మంది పరాక్రమశాలులలో ఒకడై ఆ 30 మందికి అధిపతి అయి ఉండెను. అతని భాగమందు అతని కుమారుడైన అమ్మీజాబాదు ఉండెను. నాలుగవ నెలను యోవాబు సహోదరుడైన అసాహేలు 4వ అధిపతిగా ఉండెను. అతని కుమారుడైన జబద్యా అతని తరువాత అధిపతి ఆయెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. ఐదవ నెలను ఇస్రాహేతీయుడైన షౌహూతు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. ఆరో నెలను తెకోవీయుడైన ఇక్కెషునకు పుట్టిన ఈరా అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. ఏడవ నెలను ఎఫ్రాయిము సంతతి వాడును పెలోనీయుడునైన హేలెసు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. ఎనిమిదవ నెలను జరహీయుల సంబంధుడును హుషాతీయుడునైన సిబ్బెకై అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. తొమ్మిదవ నెలను బెన్యామీనీయుల సంబంధుడును అనాతోతీయుడునైన అబీయెజరు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 10వ నెలను జరహీయుల సంబంధుడును నెటోపాతీయుడునైన మహరై అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 11వ నెలను ఎఫ్రాయిము సంతతి వాడును పిరాతోనీయుడైన బెనాయా అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 12వ నెలను ఒత్నీయేలు సంబంధుడును నెటోపాతీయుడునైన హెల్దై అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. మరియు ఇశ్రాయేలీల గోత్రముల మీదనున్న వారి వివరమేదనగా, జిక్రీ కుమారుడైన ఎలీయెజరు రూబేనీయులకు అధిపతిగా ఉండెను. మయకా కుమారుడైన షపట్యా షిమ్యోనీయులకు అధిపతిగా ఉండెను. కెమూయేలు కుమారుడైన హషబ్యా లేవీలకు అధిపతిగా ఉండెను. సాదోకు అహరోనీయులకు అధిపతిగా ఉండెను. దావీదు సహోదరులలో ఎలీహు అను ఒకడు యూదావారికి అధిపతిగా ఉండెను. మికాయేలు కుమారుడైన ఒమ్రి ఇస్సాకారీయులకు అధిపతిగా ఉండెను. ఓబద్యా కుమారుడైన ఇష్మయా జెబూలూనీయులకు అధిపతిగా ఉండెను. అజ్రియేలు కుమారుడైన యెరీమోతు నఫ్తాలీయులకు అధిపతిగా ఉండెను. అజజ్యాహు కుమారుడైన హోషేయ ఎఫ్రాయిమీయులకు అధిపతిగా ఉండెను. మనష్షే అర్థగోత్రపు వారికి పెదాయా కుమారుడైన యోవేలు అధిపతిగా ఉండెను. గిలాదులోనున్న మనష్షే అర్థగోత్రపు వారికి జకర్యా కుమారుడైన యిద్దో అధిపతిగా ఉండెను. బెన్యామీనీయులకు అబ్నేరు కుమారుడైన యహసీయేలు అధిపతిగా ఉండెను. దానీయులకు యెరోహాము కుమారుడైన అజరేలు అధిపతిగా ఉండెను. వీరు ఇశ్రాయేలు గోత్రములకు అధిపతులు. ఇశ్రాయేలీలను ఆకాశ నక్షత్రములంత మందిగా చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉండెను గనుక 20 ఏండ్లు మొదలుకొని అంతకు తక్కువ వయస్సు గలవారిని దావీదు జనసంఖ్య యందు చేర్చలేదు. జనసంఖ్య చేయు విషయమున ఇశ్రాయేలీయుల మీదికి కోపం వచ్చినందున సెరూయా కుమారుడైన యోవాబు దాని చేయనారంభించనే గాని దాని ముగింపకపోయెను. కాబట్టి జనసంఖ్య మొత్తము దావీదు రాజు వృత్తాంత గ్రంథములలో చేర్చబడలేదు. రాజు బొక్కసముల మీద అదీయేలు కుమారుడైన అజ్మావెతు నియమింపబడెను. అయితే పొలములలోను పట్టణములలోను గ్రామములలోను దుర్గములలోను ఉండు ఆస్తి మీద ఉజ్జియా కుమారుడైన యెహోనాతాను నియమింపబడెను. పొలములో పనిచేయు వారి మీదను భూమి దున్ను వారి మీదను కెలూబు కుమారుడైన ఎజ్రీ నియమింపబడెను. ద్రాక్ష తోటల మీద రామాతీయుడైన షిమీయు, ద్రాక్ష తోటల ఆదాయమైన ద్రాక్షరసము నిల్వ చేయు కొట్ల మీద షిప్మీయుడైన జబ్దియు నియమింపబడిరి. షెఫేలా ప్రదేశమున నుండు ఒలీవ చెట్ల మీదను మేడి చెట్ల మీదను గెదేరీయుడైన బయల్హనాను నియమింపబడెను. నూనె కొట్ల మీద యోవాషు నియమింపబడెను. షారోనులో మేయు పశువుల మీద షారోనీయుడైన షిట్రయియు, లోయలలోని పశువుల మీద అద్లై కుమారుడైన షాపాతును నియమింపబడిరి. ఒంటెల మీద ఇష్మాయేలీయుడైన ఓబీలును, గాడిదల మీద మేరోనోతీయుడైన యెహెద్యాహును నియమింపబడిరి. గొర్రెల మీద హగ్రీయుడైన
యాజీజు నియమింపబడెను. వీరందరూ దావీదు రాజుకున్న ఆస్తి మీద నియమింపబడిన అధిపతులు. దావీదు పినతండ్రి అయిన యోనాతాను వివేకము గల ఆలోచనకర్తయై ఉండెను గనుక అతడు శాస్త్రిగా నియమింపబడెను. హక్మోని కుమారుడైన యెహీయేలు రాజు కుమారుల యొద్ద ఉండుటకు నియమింపబడెను. అహీతోపెలు రాజునకు మంత్రి, అర్కీయుడైన హూషై రాజునకు తోడు. అహీతోపెలు చనిపోయిన మీదట బెనాయా కుమారుడైన యెహోయాదాయును అబ్యాతారును మంత్రులైరి. యోవాబు రాజు యొక్క సేనకు అధిపతిగా నియమింపబడెను.